లో ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఏపీ ఎన్జీజీఓ భవనంలో మంగళవారం ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనడంతో అసోసియేషన్ భవనం సందడిగా మారింది. మొత్తం 17 కార్యవర్గ పదవులకు గాను నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను ఏపీ ఎన్జీజీఓ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యదర్శి ఏ సురేష్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో ఒక పండుగ వాతావరణంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత నిజాయితీతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధన కోసం, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది మరియు అసోసియేషన్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బ్రాంచ్ ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో 17 పోస్టులకు గాను ఏకగ్రీవంగా 17 మంది నామినేషన్ ఒకే సెట్ వేయడం వల్ల మరి ఏకగ్రీవంగా కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నికల అబ్జర్వర్లుగా ఈరోజు ఎన్నిక కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే అన్ని శాఖల ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనడం జరిగింది. మరి విజయనగరంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులు ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఉద్యోగుల సమస్యల పట్ల నిత్యం కృషి చేసే ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మాకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన సూచనల మేరకు ఉద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ కూడా, అన్ని శాఖల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా, జేఏసీ పరంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి నిర్విరామంగా మేము కృషి చేస్తామని, ఈ అవకాశం ఇచ్చిన అన్ని శాఖల ఉద్యోగులకు కూడా మా ఏపీ ఎన్జీజీఓ విజయనగరం జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు జరగబోయే ఉద్యోగుల సమస్యల్లో మా వంతు పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటామని, ఉద్యోగుల హక్కులలో ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మనకు కావాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా సాధించడానికి రాష్ట్ర కార్యవర్గం పిలుపుల్ని దిగ్విజయం చేయడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.